సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారా? చెప్పాలి గట్టిగా. సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు, ఆత్మీయ తండ్రి అయినటువంటి అయ్యగారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాబాయ్ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనకి కుడి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. మిమ్మల్ని అందరినీ దేవుడు సియోల నుంచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చాలా రోజుల తర్వాత మీతో కలిసి ఆరాధనలో పొందే కృపను ప్రభు నాకు అనుగ్రహించారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. సమయం సాగిపోతుంది కనుక ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలోంచి లేవియా కాండం, దేవుని యొక్క వాక్యం నుంచి లేవియా కాండం 6వ అధ్యాయం 12వ వచనం. లేవియా కాండం, బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. చప్పులు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా, ఇబ్బంది లేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గౌరవించాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోంచి ఈ ఉదయకాలపు ఆరాధనలో మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బలిపీఠము పైన అగ్ని మండుచుండాలి. అది ఎలా మండాలి అంటే నిత్యము మండాలి. ఒక రాత్రి మండాము, పలాని గడియల్లో మండాము, సంవత్సరం క్రితం మండాము, బాప్తిజం తీసుకున్న తొలి దినాల్లో మండాము అని చెప్పుకుంటారు. కానీ అయితే లేఖనాల్లో రాయబడిన మాట ఏంటంటే, బలిపీఠం పైన నిత్యము ఒక వ్యక్తి మండుచూ ఉండాలి. బలిపీఠము అంటే ఏమిటంటే, బలిపీఠము అంటే దేవుని యొద్దకు వచ్చిన వారు ఎలా ఉండాలంటే మండుచుండాలి. అంటే బలిపీఠము అంటే ఏంటంటే, దేవుడు మానవాళి పాపంలో పుట్టి పాపంలో బ్రతికినటువంటి ఈ మానవుడు దేవునితో ఒక ఐక్యత కలిగి, దేవునితో ఒక బాంధత్వం కలిగి కొనసాగించబడాలి. రక్షణ, ఆనందం, సంతోషం కలిగి జీవించాలి అంటే బలిపీఠం యొద్దనే మనకు సమాధానము దొరుకుతుంది. బలిపీఠం యొద్దనే మనకు రక్షణ దొరుకుతుంది. బలిపీఠం యొద్దనే మనకు క్షేమము కలుగుతుంది. ఈ బలిపీఠం అంటే దేవుని నివసించే స్థలం, దేవుని నివసించే స్థలము, మనము కలుసుకునేటువంటి ఆ స్థలాన్నే బలిపీఠము అంటారు. ఇంకా చెప్పాలంటే హైందవ సహోదరులు వాళ్ళు ఏం చేస్తారంటే, చూడండి, కోళ్ళని అర్పిస్తారు కదా, మేకపోతులు కావచ్చు, పొట్టెలు కావచ్చు. ఎక్కడ అర్పిస్తారంటే వాటిని ఎక్కడైతే ఆ గుడి ఉంటుంది కదా అక్కడే అర్పిస్తారు. అవి ఎలా అర్పిస్తారు అంటే, వాటిని మెడకాయ కోసేసి ఆ తర్వాత తోలు తీసేసి అప్పుడు వాటిని బలి అర్పిస్తారు. అంటే చంపిన తర్వాత. ఎందుకంటే అవి ఏ స్వరూపం కలిగి ఉన్నాయో, ఏ స్వభావాలు కలిగి ఉన్నాయో మనం గుర్తించలేము. మనం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బలిపీఠం యొద్ద మనము ఉంచబడిన తర్వాత మన స్వభావాలు ఎంత మాత్రము కనిపించవు. బలిపీఠం యొద్దకు వచ్చినటువంటి అవి దైవజనుడైన కావచ్చు, విశ్వాసులైన కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వారు ఎలా ఉంటారంటే వారు క్రీస్తు స్వభావాన్ని ధరించుకుంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం యొద్దకు ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే పరిమళ సువాసన వలె వెదజల్లుతూ ఉంటుంది. నీకు తెలియకుండానే నీ సాక్షి జీవితం కావచ్చు, నీ హృదయ అంతరంగాల్లో ఎప్పుడైతే బలిపీఠం యొద్దకు నువ్వు వస్తూ ఉంటావో అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు నిత్యము మండుచూ ఉందువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం యొద్దకు వచ్చిన తర్వాత
పశువుని ఏం చేస్తారంటే, లేకపోతే ఆ పక్షిని ఏం చేస్తారంటే తలకాయ తీసివేస్తారు. అంటే తలకాయ తీసివేస్తారంటే తనకున్నటువంటి ఆలోచనలే కానీ, తనకున్నటువంటి తలంపులే కానీ, క్రియలే కానీ, ఆలోచనలే కానీ, చూడండి, ఒక కులానికి ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు మన ఆరాధించినటువంటి దేవుడు. మన దేవుడు ఎవరంటే అందరికీ ప్రభువు. మనం ఆరాధించినటువంటి ప్రభు ఎవరంటే అందరికీ ప్రభు. ఒక జనానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక వర్గానికి కాదు. అందుకే బలిపీఠం యొద్దకు వచ్చిన తర్వాత ఆ మెడకాయని త్రుంచాలి. త్రుంచిన తర్వాత ఇక నీ శోభలు కనబడవు, ఇక నీ కులాలు కనబడవు, ఇక నీ మతాలు కనబడవు. ఎందుకు కనబడవు అంటే బలిపీఠం యొద్దకు ఎవరు వచ్చినా వారి స్వభావాలు క్రీస్తు స్వభావాలుగా మార్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క జీవితము మండాలి, ప్రకాశించాలి అంటే వారు నిశ్చయంగా బలిపీఠం యొద్దకే రావాలి. చూడండి, మన అవసరతలు తీర్చేవారు ఎవరు, మన కొరతలు తీర్చేవారు ఎవరు అని మనం అనుకుంటున్నప్పుడు మనకి ఎవరు గుర్తు వస్తారంటే పలానా వ్యక్తి నాకు సహాయం చేస్తారు కదా, పలానా వ్యక్తి నాకు ఆర్థిక సహాయం చేస్తారు, నా కన్నీళ్ళు తుడుస్తారని ఒక వ్యక్తి యొద్దకు మనం సహజంగా వెళతాం. అయితే ఆత్మీయ జీవితంలో, ఈ జీవన పోరాటంలో, ఈ జీవన మనుగడలో మనం నడిపించబడుతున్న మన జీవితాలలో మనం ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా మనం స్థిరపరచబడాలి. ప్రభు యొక్క రాకడ మన సమీపంగా ఉంది. రాకడ కొరకు మనం సిద్ధపడిన కన్యక వలె మనం ఉండాలంటే మనం ఎలా ఉండాలి అంటే మండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే లేవీకాండం 6:12 ఉంది, బలిపీఠం పైన అగ్ని ఏమవ్వాలంటే నిత్యము మండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక దినాన్ని నేను మండానండి, ఒక రోజు నేను మండానండి, బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో మండానండి, సేవకులను మా ఇంటికి వచ్చి బలపరిచిన నేను మండానండి అంటే సరిపోదు. ఈ బలిపీఠం పైన నిత్యమును మండుదువుగాక, నిత్యమును ప్రకాశించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆమేన్ అంటున్నప్పుడు మీరు గట్టిగా ఆమేన్ అనాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ నుంచి రిప్లై ఎలా వస్తుందో ఇక్కడ నుంచి సప్లై ఎలా వెళ్తుంది, అంతే కదండి. మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి కూడా అంతే దూరం, అవునంటారా కదంటారా? మీరు ఎంతగా మాకు సపోర్ట్ చేస్తారో ఇక్కడ నుంచి అంతగా దేవుని యొక్క వాక్యం అలా పొర్లుతుంటుంది. అలాగే దీవెన వర్షి నీ పైన కుంభరించబడినప్పుడు నీకు నిశ్చయంగా సమాధానము కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. హల్లెలూయా. మంచి మంచి వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందరు మంచి వాళ్ళే, చాలా సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినాన అబ్రహాము అనే ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఆదికాండం 18వ అధ్యాయంలో కనబడుతాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఎండవేళ సింధూర వృక్షం యొద్ద కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉన్నటువంటి ఆ వ్యక్తి అనుభవంలో అతను ఎండవేళ అంటే మండే స్థితి, మండే అనుభవంలో కొనసాగించబడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని పాదాల యొద్ద, అంటే చూడండి ఆదికాండం 18 మొదటిలో ఉంటుంది, అతడు సింధూర వనపు వృక్షం వద్ద కూర్చొని ఉన్నాడు. ఎప్పుడు కూర్చొని ఉన్నాడు అంటే మండుచున్నటువంటి సమయాల్లో, అంటే ఎండవేళ. అంటే తన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే మండుచూ ప్రకాశిస్తూ ఉంది. ఒక వ్యక్తి మనం గుర్తుపట్టవచ్చు, ఈ మనిషి మండుచున్నవాడా లేకపోతే ఆరిపోయి దిగజారిపోయి ఉన్నవాడా అని మనం గుర్తుపట్టాలంటే అతడు దేవుని యొక్క పాదాల యొద్ద కూర్చున్నవాడు అయితే అతడు మండేవాడవుతాడు. చూడండి ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈ అబ్రహాము జీవితంలో మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే అతడు ఎక్కడైతే మండుతాడో, ఎక్కడైతే ప్రకాశిస్తాడో, ఎక్కడైతే నా కుటుంబమైన కట్టబడుతుందో, ఎక్కడైతే నేను ప్రకాశిస్తానో నేను అక్కడే కూర్చుంటాను. అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది, అనుదినము నా గడప యొద్ద కూర్చొని నా వాక్య ఉపదేశాలు వింటారో వారు ధన్యులవుదురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహాము ఎవరంటే ఎండవేళ గుడారపు యొద్ద కూర్చున్నవాడు. చూడండి, మరియా అనే సహోదరి ఏం చేసిందంటే దేవుని పాదాల యొద్ద కూర్చుంది. మార్తమ్మ ఏం చేసింది, వచ్చేవారికి భోజనం ఎట్టా విస్తారమైన పనులు పెట్టుకుంది. ఏ పనులు అంటే లోక కార్యక్రమాలు పెట్టుకుంది. అయితే ఈ యొక్క అబ్రహాం, అందుకే మార్త ఆమె జీవితము మనకు అంతగా ఫలభరితంగా ఉండదు. ఎప్పుడైతే దేవుని పాదాల యొద్ద మరియ కూర్చున్నదో ఆమె ఏమి ఎన్నుకున్నదంటే ఈమె
ఉన్నతమైన వాటిని ఎన్నుకున్నది, ఈమె శ్రేష్టమైన వాటిని ఎన్నుకున్నది. మార్త అనేక పనుల వలన నీ మనసు గలివిడైపోయింది. చూడండి, నెమ్మది లేదు ఈ దినాల్లో, సమాధానం లేదు ఈ దినాల్లో, నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. కుటుంబంలో ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం, ఆత్మీయ అంతరిక్షాన్ని అనుభవించలేకపోవడం గల కారణము ఏమిటి అంటే, నువ్వు ఎవరి యొద్ద కూర్చుంటున్నావు, నువ్వు ఎవరి యొద్ద నువ్వు గడుపుతున్నావు నీ సమయాన్ని అని ఒక్కసారి మనం పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. నేను కూర్చోవలసినటువంటి స్థలంలో నువ్వు కూర్చోలేదు, నిలబడినటువంటి స్థలాల్లో నువ్వు నిలబడలేదు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక ఏం చేయాలంట, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించాలి. ఎవరి యందు నువ్వు ఆనందించాలంటే ధర్మశాస్త్రం ఆనందం ఉంటుంది, ధర్మశాస్త్రం నీకు సంతోషం ఉంటుంది, వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని జీవింపచేస్తుంది. నువ్వు ఎక్కడ కూర్చోవాలి, నువ్వు ఎక్కడ మండాలి అంటే నా దేవుని యొద్దనే నువ్వు మండుదువుగాక. ఆమేన్, హల్లెలూయా. మనుషులు ఒక దినాన మనకు సహాయం చేస్తారంటారు, కానీ ఉన్న పాటన హ్యాండ్ చేస్తారు. అవునంటారా? అబ్బా నాకు తెలియదండి, అనుకున్నాను, ఇది ఇద్దాం అనుకున్నాను, కానీ సమయానికి నా దగ్గర అంత స్తోమత లేదు, ఇవ్వాలనుకున్నాను, నీకు మాట ఇచ్చాను, కానీ ఆ మాట నిలబడలేపని చేతులు ఎత్తేస్తారు. అది మానవుని యొక్క సహజ నైజం. అయితే యేసయ్య అంటారు, తన మహిమలో ప్రతి అవసరం తీరుస్తాడు. మనం ఎవరి యొద్ద మనం ఉండాలి అంటే, మండుచు ప్రకాశించే అనుభవంలో ఒక వ్యక్తి గడిపిన తర్వాత ఆ వ్యక్తుల్లో ఉండే అనుభవాలు ఎలా ఉంటాయి అని ఒకసారి మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం గమనిద్దాం, సత్యాన్ని మనం నేర్చుకుందాం. అదే ఆదికాండము 18 మొదటి నుంచి చదువుదాం. మరియు మమ్రే దగ్గరనున్న కన్నులెత్తి చూచినప్పుడు, గమనించండి, ముగ్గురు మనుషులు, చాలండి. ఇప్పుడు ఇతను ఈ అబ్రాహం గారు ఏం చేస్తున్నాడంటే మండుచున్నప్పుడు చూడండి, మంట యొద్దకి చీమలు వస్తాయా? మీరు చలి మంట వేసుకున్నారండి. చలి మంట వేసుకున్న తర్వాత ఆ మంట యొద్ద మీరు కూర్చుంటారు, ఎందుకంటే మీరు చల్లవటోళ్ళు, చలికాలం కనుక, చల్లగా ఉన్నారు కనుక ఎవరి యొద్దకు వెళ్ళారంటే చలిమంట దగ్గరికి వెళ్ళారు. చూడండి, పేతురు కూడా ఏం చేశాడంటే, ఆయనకు చల్లితనంగా ఉన్నాడు, అంటే నేను చల్లారిపోయానని ఈ లోకం మంట యొద్దకు వెళ్ళాడు. ఆ లోకం మంట అతనికి చక్కటిగా వెట్ట కలిగించలేకపోయింది. అయితే ఈ అబ్రహాము ఎవరి యొద్ద ఉంటున్నాడంటే, ఎండవేళ అంటే మండుచూ ఉన్నటువంటి అనుభవం ఉన్నాడు కనుకనే అతని యొద్దకు ఎవరు వచ్చారంటే, సాక్షాత్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకుడు అతనికి కనబడ్డారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ప్రత్యక్షం అవ్వాలి, దేవుడు జరుగుతున్న వాటిని, జరగబోతున్న వాటిని తెలియచేయాలి అంటే, నువ్వు మండుచు ప్రకాశిస్తూ ఆయన గడప యొద్ద నువ్వు కూర్చున్నప్పుడు అప్పుడు యెహోవా దేవుడు నీకు ప్రత్యక్షమగును గాక. చెప్పలు కొట్టు, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. ఆమేన్, హల్లెలూయా. రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పే ఉపన్యాసం విని మనం చెప్పలు కొడతాం, విజులు వేస్తాం, అవి మనకు అంత ఆనందాన్ని కలిగించలేవు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం సన్మానించి గౌరవించినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే దీవెన వర్షం మీకు తలలపైన ప్రభు కుమ్మరించును గాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సర్వజనులారా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలని లేఖనాలు చెబుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఎండవేళ ఈ మండే ప్రకాశించే అనుభవం ఆ వ్యక్తి అబ్రాహాము కలిగి ఉన్నాడో, అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? గుండె గుడిలో ఉన్నటువంటి నీ ఆవేదనను చూడగలిగిన వాడు, నీ కొరకే విజ్ఞాపన చేస్తున్న వాడు, నీ పక్షమై యుద్ధము చేయవాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎందుకు నువ్వు విశ్వసించలేక ఆయన ద్వారా నువ్వు మండలేకపోతున్నావు కనుక దేవుని ప్రత్యక్షత నీకు కనబడలేకపోతుంది, దేవుని యొక్క వాక్యం నీకు కరువైపోతుంది, వాక్యంలో ఎదగలేకపోతున్నావు, నానాటికి నువ్వు దిగజారిపోతున్నావు. గల కారణం ఏంటంటే నువ్వు మండలేకపోతున్నావు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మండే వారి యొద్దకు ఎవరు వస్తారు? వస్తారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమగునుగాక. ఎవరికి కావాలి అనుభవం? మీకు కావాలంటారా?
మీకు కావాలి అంటే మీరు నిశ్చయంగా యేసుక్రీస్తులో మండే అనుభవం కలిగి ఉందురుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత పరిచర్య చేశాడు, పరిచర్య చేసిన తర్వాత దేవుడు మన యుద్ధకు వచ్చినప్పుడు ఊరికి వెళ్ళిపోతారా? ఊరికే టైం పాస్ ఎందుకు వచ్చావు ప్రభువా అంటే, ఏం లేదండి నేను చూసి వెళ్ళిపోవడానికి నువ్వు వచ్చాడని చెప్తాడు యేసు ప్రభు. అలా చెప్పిపోడు కాదు. పరిచర్య ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహం ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అది చక్కగా తిని ఏం చేశాడంటే, రాబో ఇక మీదట నేను వస్తాను కదా, మరలా వస్తాను. అప్పుడు ఏం చేస్తాడంటే, నీకు ఏదైతే అవసరతగా ఉందో, ఏదైతే కొరతగా ఉందో ఆ కొరత క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో నీకు తీర్చబడునుగాక. ఆమెన్. హల్లెలూయా. అతనికి ఏ కొరత ఉంది అంటే, తనకి కుమారుడు లేడు, అందుకే ఆయన తల్లడిల్లిపోతున్నాడు. ఇంత ఆస్తి ఉంది, ఇంత వైభవం ఉంది, కానీ నా ఆస్తిని ఏలటానికి వారసులు లేడని ఆయన అనుకుంటున్నాడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో ఒకవేళ స్వాస్థ్యమైనటువంటి కుమారులు లేక, స్వాస్థ్యమైనటువంటి అంటే ఆ నిత్యత్వానికి ఆ గురి ఆ దర్శనం లేక నువ్వు కలిగి ఉండొచ్చు, నడిపించబడుతూ ఉండొచ్చు. అయితే ఈ ఉదయకాలపు ఆరాధనలు అంటున్నాడు ఆయన, నువ్వు నిశ్చయంగా నువ్వు మండగలిగితే స్వాస్థ్యమైనటువంటి ఆ కృపను, ఆ దయను అబ్రహాంకు అనుగ్రహించిన దేవుడే మీకును అనుగ్రహించునుగాక. ఆమెన్. హల్లెలూయా. స్వాస్థ్యము అంటే కుమారుడు, స్వాస్థ్యము అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం నేను వెళ్తాను, నేను వెళ్ళగానే యేసు ప్రభు తలుపేసుకుంటాడు అంటే అంతగా మనలో అంత అవిశ్వాసం, అంతగా మనలో పాపం ఉందని మనం భ్రమ చెందుతూ ఉంటాం. కానీ మన యేసయ్య మన అనాథకు విడిచిపెట్టేవాడు కాదు. మన కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచారు, మన కొరకు నిత్యత్వాన్ని సిద్ధపరిచారు. మన నరకానికి వెళ్ళి యాతన పడాలని ఆయన కోరుకునే దేవుడు కానే కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మండుచు ప్రకాశించిన తర్వాత దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు మనకు ప్రత్యక్షమై తన మహిమలో ప్రతి అవసరతను తీర్చునుగాక. ఆమెన్. హల్లెలూయా. మరొక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, చూడండి 19వ అధ్యాయం కనపడతారు. ఆయన మహానుభావుడు. ఆమెన్. హల్లెలూయా. కొంచెం నవ్వొచ్చుగా, బస్ స్టాండ్ లేదా బ్యాగులు పోతున్నట్టుగా అట్లాగే ఉన్నారు. నవ్వండి సంతోషంగా. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సుఖ సంతోషములు కలవు. దేవుని మందిలోకి వచ్చిన మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత మీ దుఃఖ దినాలు ఆ గడప యొద్ద వెళ్ళిపోతాయి. ఆమెన్. విశ్వసించిన వారందరూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 19వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. సాయంకాలం మందు గవిని చాలండి. ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని నేను పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరంటే లోతు అనే ఈ వ్యక్తి, లోతు అనే మాటకి నీతిమంతుడని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, ఈ లోతు ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ కూర్చున్నావయ్యా ఆయన్ని ఇంటర్వ్యూ మనం చేసినప్పుడు ఆయన అంటాడు, నేను ఎక్కడ కూర్చున్నానండి, నేను గవిని వెలుపల కూర్చున్నాను. గవిని అంటే ఊరి వెలుపల. ఊరి వెలుపల మనం ఏం చేస్తాము, ఊరి వెలుపల సమాధులు ఉంటాయి కదా. ఊరి వెలుపల చెప్పండి, అన్నీ నేను చెప్పాలా? ఊరి వెలుపల ఏముంటాయి? దెబ్బలు ఉంటాయి, పెంట కుప్పలు ఉంటాయి, సమాధులు ఉంటాయి, లోక సాంప్రదాయాలు ఉంటాయి. ఊరి వెలుపల వేరు కార్యక్రమాలు ఉంటాయి. ప్రియమైనటువంటి ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి కూర్చున్నాడు. అబ్రహాము ఎక్కడ కూర్చున్నాడంటే సింధూర వనములో మండుచున్నటువంటి ఆ స్థలంలో కూర్చున్నాడు. లోతు ఎక్కడ కూర్చున్నాడు అంటే గవిని వెలుపల, అంటే ఊరి వెలుపల కూర్చున్నాడు. అంటే లోక సాంప్రదాయాల్లో, ఆచార బంధకాలలో అతను మునుగుతూ తేలుతున్నాడు. అందుకనే అతని యొద్దకు ఎవరు ప్రత్యక్షమయ్యారంటే దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. దేవదూతలు ప్రత్యక్షమైన తర్వాత దేవదూతల వల్ల అతను ఏమైనా క్షేమాన్ని పొందుకున్నాడంటే అంతగా మనం చూడలేం. అంటే ఇక్కడ సారాంశాన్ని మనం గమనిద్దాం. అంతే, అవసరం బట్టి దేవుడు మాట్లాడతాడు. ఆ తర్వాత వేరే విషయం. అవసరం బట్టి తీసుకున్నటువంటి ఈ వాక్య సారాంశాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. లోతు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు లోతు యొక్క జీవితాన్ని బలిపీఠం లేవు. అబ్రహాము బలిపీఠం కట్టుకుంటున్నాడు, మండుచున్నాడు, ప్రకాశిస్తున్నాడు. లోతు యొక్క జీవితంలో బలిపీఠాలు లేవు.
పరిశుద్ధులతో ఉన్నాడు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నాడు, మందిరంలో కనబడుతున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, తెల్ల బట్టలు వేసుకున్నాడు, సేవకులు తిరుగుతున్నాడే, కానీ అతని జీవితంలో బలిపీఠాలు లేవు. ఏ వ్యక్తి యొక్క జీవితాల్లో బలిపీఠాలు ఉండవో ఆ వ్యక్తి యొక్క జీవితం మండే అనుభవంలోంచి దిగజారిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తిని మనం చూస్తాం కదండి, యెరూషలేము నుంచి యెరికో ప్రాంతానికి దిగినట్లుగా ఈ లోతు యొక్క జీవితం నానాటికి ఏమవుతుందంటే దిగజారిపోతూ ఉంది. అంటే లోక సాంప్రదాయాల్లో, లోక పద్ధతుల్లో అతను దిగజారుతూ ఉన్నాడు. అందుకే మనకు దేవుడు కావాలా, పూజారి కావాలా? చెప్పండి గట్టిగా. దేవుడు కావాలా, పూజారి కావాలా? చెప్పేది గట్టిగా చెప్పండి. దేవుడే మీకు కనబడి మీ అవసరతల్ని ప్రభు తీర్చునుగాక. దేవుడు కనబడాలని చెబుతున్నారు, మంచిదే. దేవుడు మాకు సొంతం అవ్వాలి అని చెబుతున్నారు, మంచిదే. అయితే దేవుని మనకు కనబడాలి, దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం ఎలా ఉండాలంటే మండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనం ఒక మన్నుచున్నటువంటి ప్రకాశించు దీపాలే దేదీప్యమానంగా మనం వెలుగుతూ ఉందుముగాక. ఆమేన్. హల్లెలూయా. మనం మండాలి అంటే మన ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. బలిపీఠము అంటే కొత్త నిబంధనకు సాదృశ్యంగా అది బలిపీఠం అంటే ప్రార్థన జీవితం. మనం మండాలి, మనం ప్రకాశించాలి. ఒక వ్యక్తి నేను పరిమళ సువాసనగా ఉండాలి, నా కుటుంబము దేదీప్యమానంగా వెలగాలి. ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వచ్చినా నేను ఒక సిద్ధపడిన కన్యకనై ప్రభుతో ఆ పెళ్లి కుమార్తెన కలకాలం సంతోషంగా ఉండాలి, 7 ఏళ్ల విందులైన సంతోషంగా ఉండాలి అంటే నువ్వు నిశ్చయంగా మండుచు ప్రకాశించుదువుగాక. చెప్పలు కొట్టు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక మండుచున్నటువంటి వ్యక్తిలో నిద్ర ఉండదు, మండుచున్నటువంటి వ్యక్తిలో శోధనలు ఉండవు, మండుచున్నటువంటి వ్యక్తి జీవితంలో కలవరాలు కన్నీళ్ళు ఉండవు. ఈ ఉదయకాలం ఆరాధనలో నువ్వు మండుచున్న వ్యక్తివా, లేకపోతే మరొకటి ఏంటి మండలేని స్థితియా అని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అంటారు వాక్యము, నిత్యము బలిపీఠం పైన అగ్ని మండుచుండాలి. ఆమేన్. హల్లెలూయా. నిత్యము మీ కుటుంబాలే కావచ్చు, మీ వ్యక్తిగత జీవితాలే కావచ్చు, ప్రార్థన జీవితం అనేది ఆగిపోకూడదు. ఆమేన్ చెప్తారా? ఇష్టం లేదా ప్రార్థన జీవితం అంటే అంటున్నారు? అంటే ఏంటో అర్థం కావట్లేదు. గట్టిగా చెప్పండి, నోరు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట నా కుటుంబంలో నిత్యము అగ్ని మండుచుండునుగాక, మా సంఘంలో అగ్ని మండుచుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇది ఆ దినం వరకు ఆగిపోకూడదు. ఏ దినం వరకు? వచ్చే వారం వరకు కాదు, వచ్చే నెల వరకు కాదు. యేసయ్య వస్తాడు మేఘాల పైన. ఆ దినం వరకు ఈ అగ్ని నిత్యము మండుచూ ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ రాజులు, 1 రాజుల పుస్తకం 19వ అధ్యాయం, 1 రాజుల పుస్తకం 18వ అధ్యాయం. అక్కడ ఒక దైవజనుడు మనకు కనబడతాడు. ఏలియా దైవజనుడు బలిపీఠాన్ని బాగు చేస్తూ ఉంటారు. చదవండి. ఒక్క నిమిషం. పద్దెనిమిదవ అధ్యాయం 30. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ నెంబర్ 18 వర్సెస్ 13. చదువుతారు, ఆలకించండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతను దగ్గరికి వచ్చిరి. అతడు అసలు సబ్జెక్ట్, అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠంను బాగు చేసే. ఆమేన్. హల్లెలూయా. చెప్పలు కొట్టండి గట్టిగా, కొట్టాలి గట్టిగా, కొట్టు. ఆమేన్.
హల్లెలూయా. యెహోవా క్రింద పడిపోయింది బలిపీఠం. ఎక్కడ పడబోయింది నీ బలిపీఠం? ఎక్కడ ఆరిపోయింది నీ బలిపీఠం? బలిపీఠం పడద్రోయబడింది. అంటే ప్రార్థన జీవితము, మండుచున్నటువంటి జీవితము పడద్రోయబడింది. సంఘములో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితాలే కావచ్చు, నీ కుటుంబాలే కావచ్చు, ఈ బలిపీఠం అంట పడద్రోయబడి ఉన్నది. పడద్రోయమైనటువంటి ఈ బలిపీఠాన్ని మరలా ఆ మాట గమనించండి. మరలా అంటే నువ్వు ఒక దినాన మండావు, ప్రకాశించావు, మంచిదే, దేవుని కొరకు ప్రకాశించావు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మరలా బాగు చేసి, నిశ్చయంగా ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరూ బలిపీఠాన్ని మరలా బాగు చేసుకొందురుగాక. చెప్పండి గట్టిగా ఆమె చెప్పండి. బలిపీఠాలు బాగు చేసుకోనక్కర్లేదా? బలిపీఠం బాగు చేసుకోలేకపోతే సమాధానం ఉండదు. బలిపీఠం బాగు చేసుకోలేకపోతే నువ్వు మండే వ్యక్తి ఉండవు. బలిపీఠం బాగు చేసుకోలేకపోతే అద్భుతాలను కళ్ళారా చూడలేవు. ఎందుకంటే అద్భుతాలు ఎక్కడ కనబడతాయి అంటే బలిపీఠంలో కనబడతాయి. అద్భుతాలు నువ్వు చూడాలి, సమాధానం పొందుకొనాలి, లేని వాటిని నువ్వు అనుభవించాలి, సంతోషంగా సమాధానం జీవించాలి అంటే బలిపీఠాన్ని నిశ్చయంగా నువ్వు కట్టుకొందువుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అరిసేది నేను, అలసట మీకా? అరుస్తున్నాను కదా, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇంకా దేవుడు మాట్లాడతాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బలిపీఠం పైన అగ్ని మండుచూ ఉండాలి. బలిపీఠం పైన అగ్ని, ఈ బలిపీఠం పడిపోయిన తర్వాత ఏలియా బాగు చేసుకుంటున్నాడు. అంటే బాగు చేసుకుంటున్నాడు అంటే ఎక్కడైతే గర్వం వల్ల, లేకపోతే లోక సాంప్రదాయాలు, లోక ఆచారాలు, లేకపోతే నీకు మనసుకు నచ్చినట్టుగా, శరీరం కోరినట్టుగా ఆత్మీయ జీవితంలో ఒక ఎదగలేని స్థితిని మనం గమనించాలి. మనం బాగు చేసుకోవాలంటే పడిపోయిన స్థితిని మరలా మనం జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఏలియా ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క బలిపీఠాన్ని మరలా కట్టుకుంటున్నాడు. మరలా అంటే రెన్యువల్. చూడండి, మన ఏదైనా సర్టిఫికెట్ ఉందండి, సర్టిఫికెట్ కాలేజ్ పిల్లలకు అర్థమవుతుంది, స్కూల్స్ పిల్లలకు అర్థమవుతుంది, రెన్యువల్ చేసుకుంటారు. లేకపోతే బ్యాంక్ అకౌంట్ కావచ్చు, లేకపోతే మీ యొక్క విలువైనటువంటి ఉంటాయి కదండి ఆ పత్రాలు, అవన్నీ మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి ఎవరు? జగన్ కదా. అయ్యగారు చక్కగా చెప్తున్నారు, మీరు చెప్పట్లా, ఇష్టం లేదా జగన్? సరే, మనకి ఈ రాజకీయాల గురించి చెప్పట్లేదు, మనకు ఇష్టమైనటువంటి మనకు ఇష్టమైన వారా ఇష్టం లేని వారని కాదు, కానీ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఎవరంటే జగన్ యొక్క పరిపాలనంత వరకు కొన్ని పద్ధతులు నడుస్తాయి. తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు కొన్ని పథకాలు నడుస్తాయి. అయితే ఒక అధికారం పోయిన తర్వాత మరొక కొత్త అధికారం వచ్చిన తర్వాత ఇవన్నీ కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి. అవునంటారా? అవునా కాదా? స్పందించాలి. అవునా కాదా? అవునా? రైట్. మీరందరూ సబ్జెక్ట్లో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా. రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయకపోతే ఆ పత్రాలు పనికిరావు. తర్వాత మనం వెళ్ళిన తర్వాత మీ పత్రాలు పనికిరావాలంటే ఈ విషయాల్లో మీరు కొంచెం లోటు కనబడుతున్న అన్న తర్వాత అవి మరలా వాళ్ళు తీసుకోలేరు. మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి. మీ సేవకులు కానీ వీఆర్ఓ కలిసి మనం రెన్యువల్ చేసుకున్న తర్వాత మరలా ఏవైతే మనం ప్రభుత్వం ద్వారా పొందుకుంటామో ఆ పథకాలన్నీ మరలా మనకు అమలు అవుతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం మండాలి, అద్భుతాలు మన కళ్ళారా చూడాలంటే ఎక్కడైతే గర్వం చేత, లోక కోరికలు, లోక ఆలోచన చేత మనం పడిపోయి ఉన్నామో అవన్నిటిని మనం నిశ్చయంగా సరి చేసుకున్నప్పుడే అగ్ని దిగి వస్తుంది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని దిగి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు ఏంటంటే అన్ని జనులకి, దేవుని ప్రజలకి అక్కడ ఒక పెద్ద డిబేట్ జరుగుతుంది. అక్కడ అంటే మన భాష చెప్పాలంటే పెద్ద గోల, అంతేనా? పెద్ద గోల జరుగుతున్నప్పుడు అక్కడ మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, అప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది. యేసు ప్రభు గొప్ప, మా దేవుడు గొప్ప అని అప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా జరుగుతుంది. అయితే యేసు ప్రభు గొప్ప మనం నిరూపించాలి అంటే మనము మండాలి, మనము ప్రకాశించాలి. ఇప్పుడు బలిపీఠం పైనటువంటి ఈ అగ్ని మండిన తర్వాత ఎప్పుడైతే ఈ బలిపీఠను బాగు చేసుకున్న తర్వాత అగ్ని దిగి వచ్చిన తర్వాత ఈ నీళ్ళు కట్టెలు రాళ్ళపైన అగ్ని ఏలియా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు.
యెహోవా ఇజ్రాయేలులో దేవుడు ఉన్నవాడవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడు అని అనేకులు చూడాలి. ఒకరు చూడడం కాదు, మాకు తెలుసు నువ్వు దేవుడు అని, మాకు తెలుసు నువ్వు రక్షకుడు అని, మాకు తెలుసు నువ్వు విమోచకుడు అని. అయితే మా దేవుడు నువ్వు సజీవుడు కనుక, నువ్వు అద్భుతాలను చేసేవాడు కనుక అందరూ చూసే విధంగా నీ అగ్ని దింపమయ్యని ప్రార్థన చేశాడు. ఒకే ఒక ప్రార్థన. ఎందుకు అగ్ని దిగి వచ్చింది, ఎందుకు దేవుని నామం అక్కడ గణపరచబడింది, ఎందుకు అక్కడ అద్భుతాలు వారు కళ్ళారా చూశారు అంటే గల కారణం ఏంటంటే వాళ్ళు పడిపెట్టుబడి బలిపీఠాన్ని బాగు చేసుకున్నారు, పడిపెట్టుబడి ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకున్నారు. బాగు చేసుకున్న తర్వాత అగ్ని దిగి వచ్చింది, అద్భుతాలు చూశారు. ఇజ్రాయేలు ప్రజల్లో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పారు. దేవుని నామం మహిమపరచబడింది. ఈ ఉదయకాలము కూడా దేవుని నామ పేరిట నేను చెప్పగలిగిన మాట ఏంటంటే అగ్ని నీ కుటుంబం పైన దిగి వచ్చునుగాక. శరీర కార్యాలు, శరీర స్వభావాలు, శరీర ఆచార బంధకాల నుంచి ఆ బంధకాలు నిశ్చయముగా యెహోవా అగ్ని దిగి వచ్చి ప్రతి బంధకాలను కాల్చునుగాక, ప్రతి బంధకాలను కాల్చునుగాక. యేసు నామములో ప్రతి బంధకాల్ని, ప్రతి అబోధక క్రియలన్నిటినీ నా యేసు యొక్క అగ్ని చేత కాల్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏ బంధకాల్లో, సాతాను బంధకాలు కావచ్చు, లేకపోతే మాంత్రిక విఘ్నం అభిషించే వారి బంధకాలు కావచ్చు, లోకం అనే బంధకాలను బంధించబడి మగ్గిపోతూ నెమ్మది లేక, సమాధానం లేక ఈ ఆరాధనలో పాల్పొందిన మీరందరికీ శుభవార్త. నిశ్చయంగా అగ్ని దిగి వచ్చి ప్రతి బంధకాల్ని కాల్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చెప్తారు అందరూ యెహోవా వీరి పక్షంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. యెహోవా వీరి పక్షంగా ఉన్నారు అనేకులు చెప్తారు. అలా చెప్పాలి అంటే నువ్వు నీ బలిపీఠాన్ని బాగు చేసుకుందువు గాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే బలిపీఠాన్ని మనం బాగు చేసుకున్న తర్వాత పశ్చాత్తాపడి నన్ను మార్చు ప్రభువా, నా స్థితిగతులు మార్చు ప్రభువా, నీ వాక్యానికి, నీ కట్టళ్ళకి, నీ ఆజ్ఞలకు వ్యతిరేకంగా నన్ను బాగు చేసుకున్న తర్వాత అగ్ని దిగి వచ్చింది, దేవుని మహిమపరచబడింది. అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భం చూసినప్పుడు చాలామంది అంటుంటారు, వాళ్ళేమో రొప్పుతూ ఉంటారు, దిగు 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 అంటే ఆడుంటాడు. అక్కడక్కడ కొన్ని స్తంభాలు ఉంటాయి, అంబేద్కర్ బొమ్మలు ఇట్లా ఉంటాయి, అవి మాట్లాడవు. చెవులు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, మాట్లాడబోయి. మన దేవుడు ఎవరంటే పిలిస్తే పలుకువాడు. ఆమేన్. హల్లెలూయా. మొరపెట్టు వారికి ఉత్తరం ఇచ్చేవాడు, ఆపదలను వారికి సహాయం ఇచ్చేవాడు మన ప్రభు. మనం ఆలోచించినటువంటి దేవుడు ఎవరంటే నిశ్చయంగా నువ్వు ఏ బంధకాలు ఉన్నావో ఆ బంధకాల నుంచి విడిపించి నిన్ను పైకి లేవనెత్తువాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేశం యొక్క ఉన్నతమైన స్థానం నిలబెట్టాలి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అంటే మనం ఆలోచించినటువంటి యేసు, ఎవరైనా నజరేయుడైన యేసుకు మాత్రమే సాధ్యం. హల్లెలూయా. ఆ దేవుని మనం ఆశ్రయించినప్పుడు నేను మండాలని కోరుకున్నావయ్యా, నేను మండలేకపోయాను, నేను దిగజారిపోయాను, నువ్వు మొరపెట్టినప్పుడు నిశ్చయంగా నీ బలిపెట్టని పశ్చాత్తాపడి మరలా దేవునితో బంధాన్ని కుదుర్చుకో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బాంధవ్యాన్ని, బంధుత్వాన్ని మరలా దగ్గర చేసుకున్న తర్వాత ఎక్కడైతే పడినావో, ఎక్కడైతే దిగజారిపోయినావో అక్కడి నుంచి నా ప్రభు లేవనెత్తునుగా. చెప్పులు కొట్టు గట్టిగా, గట్టి కొట్టు కొట్టు, గట్టి కొట్టు కొట్టు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం మనం ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలి. హల్లెలూయా. క్రొవ్విన దుడవలే ఏందంత చల్లగా ఉన్నారు, గంతులు వేయాలి. అది చూసారా, అది గంతులు వేయాలంటే దేవుళ్ళు ఉన్నవారు ఎప్పుడు అలా యాక్టివ్గా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా మీ ఒక్కొక్కరి జీవితాల్లో బలిపీఠాలను మరలా ప్రభు బాగు చేయునుగాక. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చెడివానలోనై అందరూ కలిసి పాడదాం. ఆరిపోదులే నీవు వెలిగించిన జీవితం, నీవు వెలిగించిన గట్టిగా, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన ఆరి
జీవితం సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా అందరూ పాడాలి. జడివానలోనైనా ఆరిపోదులే ఆరిపోదులే యేసయ్యా ఆరిపోదులే ఆరిపోదులే నీవు వెలిగించిన జీవితం నీవు వెలిగించిన జీవితం నీవు వెలిగించిన జీవితము నీవు వెలిగించిన దీపము సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే దేవుని అగ్ని దేవుని అగ్ని బలముగా ఒక్కొక్కరి పైన వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని దర్శించిన తర్వాత, దేవుడు ఒక వ్యక్తిని పట్టుకున్న తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే మండుచూ ఉంటుంది. ఈ ఉదయకాలం ఆరాధనలో ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఎక్కడ నువ్వు దిగజారిపోయినావు, ఎక్కడ నువ్వు వెనకబడిపోయినావు, ఆ స్థితిని మరలా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఏలియా ఏం చేశారంటే తన బలిపీఠాన్ని మరలా బాగు చేసుకున్నాడు. పశ్చాత్తాపడండి, సరి చేసుకునండి, దేవుని యొద్దకు రండి. బలిపీఠ యొద్దకు వచ్చిన తర్వాత మనం అద్భుతాలు కళ్ళారా చూస్తాం. శుభకార్యాలు ఎక్కడైతే ఆగిపోయినావో, నెమ్మది లేని బ్రతుకులైనా, సుఖం లేని జీవితాలే అయినా, అయితే నా దేవుని యొద్దకు నువ్వు వచ్చావు. వచ్చిన నీవు నా బలిపీఠాన్ని బాగు చేయ, నా బలిపీఠాన్ని నువ్వు కట్టు ప్రభువా, నేను లోక సాంప్రదాయాలు ఉన్నాను, లోక ఆచార బంధకాలు నేను ఉన్నాను, నా బలిపీఠాన్ని నువ్వు బాగు చేయ అంటే నా దేవుడు విడిచిపెట్టేవాడు కాదే, నా దేవుడిని అనాథ విడిచిపెట్టేవాడు కాదు. నా దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఎక్కడ పడి ఉన్నావో, ఎక్కడ దిగజారిపోయినావో, ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడే నా దేవుడు తల పైకెత్తునుగాక, నా దేవుడు నీ కొమ్మును పైకెత్తునుగాక, నా దేవుడు నీకు నిశ్చయంగా తన మహిమలో ప్రతి అవసరతను తీర్చునుగాక. ఇక మీదట నీ కుటుంబంలో నా దేవుడు శుభకార్యములు ప్రారంభించునుగాక, అద్భుతాలు జరిగించునుగాక, సూర్యకాలు జరిగించునుగాక, పరాక్రమ శూరుని వలె నా దేవుడు నీకు ముందుగా నడిచి ప్రతి మార్గములన్నిటినీ సరళము చేయునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా.